అలాంటి చలిచీమల్ని నేను పక్కన పెట్టుకోను. అలాంటి చలిచీమల్ని నేను అధికారం కోసం పెట్టుకోవాలి, మార్పు కోసం వచ్చాను. ఆ మార్పు ఎలాంటిదంటే సగటు మనిషి ధైర్యంగా సమాజం మీద అన్యాయం జరిగితే తిరగబడేలాగా. ఒక సుగాలి ప్రీతి తల్లి వచ్చి అన్న నా బిడ్డ అన్యాయానికి గురి చనిపోయిందన్న అంటే ఆ తల్లి కోసం తిరగబడే అంత ధైర్యం ఇవ్వడం కోసం వచ్చాను నేను సమాజంలోకి. తద్వారా అధికారం వస్తే సంతోషం, కానీ అధికారం లేకపోతే మేము ఏం చెయ్యం అనే పరిస్థితి నుంచి నేను పక్కన పెట్టేశాను. ఉన్న ప్రభుత్వం ప్రామిసులు చేసి మరి అధికారంలోకి వచ్చి మీకు ఇన్ని చేస్తామంటే వాళ్ళ గోడు వినకపోతే జనవాణి కార్యక్రమం నేను ఆ గోడు విన్నాను. నేను చేయగలిగినంత చేశాను దానికి. 2014 నుంచి 19 వరకు నేను కన్స్ట్రక్టివ్ రోలే ఆడటానికి నిర్ణయించుకున్నాను. ఓట్లని చీల్చేయడం, ఎందుకంటే ఒక సగటు మధ్యతరగతి మనిషి దృష్టిలో పెట్టుకుని చేశాను. ఓట్లను చీల్చేయడం ఈజీ, తేలిక. వైసీపీ పార్టీ మీద కానీ జగన్ మీద కానీ నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. నాకు వాళ్ళ విధానాల మీద నాకు విసుగు. ఇంకెవడు బతకూడదు, మేమే బతకాలి, మా గుంపే బతకాలంటే వాళ్ళు కుదరదు. అందరూ బతకాలి, మేము బతుకుతాం. మీరు మమ్మల్ని తొక్కేసే మటుకు అదాపాతాలని తొక్కేస్తాం. వాళ్ళు ఇప్పుడు దాకా రౌడీలను చూసుండొచ్చు, రాజకీయ నాయకులను చూసుండొచ్చు, కానీ ఒక మధ్యతరగతి మనిషి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో రుచి చూడలేదు. వాళ్ళందరూ ఏమనుకున్నారు 2006లో, 2008, 2009లో, 2014 వరకు నేను భయపడతాను అనుకుంటారు. మీరు కొట్టే కొద్దీ ఇంకా నేను బలం పెరిగిపోతున్నాను, దెబ్బ పడే కొద్దీ. ఒక శిల్పాన్ని చెయ్యాలంటే దెబ్బ పడే కొద్దీ, ఒక అందమైన ఆకృతిని చెయ్యాలి అంటే ప్రతి దెబ్బ, ఉలి దెబ్బ అనవసరమైన ముక్కను తీసేస్తా. అలా మీరు కొట్టే ప్రతి దెబ్బ నాలో అనవసరమైన ముక్క నేను వదిలేసుకుంటాను. నింగిలోకి వెళ్ళే రాకెట్ ఆ పేలోడ్ను వాడుకొని ఎట్లా నింగిలోకి వెళ్తాం, మీరు కొట్టే ప్రతి దెబ్బ నేను అలా వాడుకొని పైకి ఎదుగుతాను, ఎక్కి అదాపాత్రం తొక్కేస్తాను. ఇదే నిర్ణయించుకున్నాను. ఇది ఈ దశాబ్ద కాలంలో నానా మాట్లాడినారు, పిచ్చి తిట్లు కట్టారు. నా ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉండరు, నువ్వు ఎందుకు రాజకీయాలకు వెళ్ళావు? ఈ రోజున మొన్న యాక్చువల్గా ఈ మీటింగ్ ఎందుకు ప్రారంభించినా కూడా కారణం చెప్తాను. మిమ్మల్ని ఇష్టపడే సినిమాల్లో మిమ్మల్ని ఇష్టపడే అభిమాన సంఖ్య బలం ఎక్కువ. మీరు వాళ్ళని రాజకీయంగా వాళ్ళు కన్వర్ట్ అవ్వట్లేదంటే నేను అలా ఎవరిని కన్వర్ట్ చేయనని చెప్పాను. ఈ దేశం నా ఒక్కడిదే కాదు, మీది కూడా. ఈ సమాజం నా ఒక్కడిదే కాదు, మీది కూడా. కరోనా వస్తే నా ఒక్కడికే రాదు, మీకు కూడా వస్తుంది. వైసీపీ రోడ్లు లేకపోతే ఆ రోడ్లో నా కారు ఒకటే కాదు, నా బండి ఒకటే కాదు, నా కాలు ఒకటే కాదు, మీరు కూడా వెళ్తాయి. సో నేను కలెక్టివ్గా ఆలోచిస్తాను. మధ్యతరగతి, ఇందాక తిలక్ చెప్పిన మధ్యతరగతి మనుషులాగా దోపిడీ చేసే వాళ్ళకి ఒక నైతిక భాషనిచ్చే వ్యక్తిని కాదు నేను. నాకు ఇదే అనిపించింది. మీ అభిమానుల్ని చేయండి. నా అభిమానులు అందరూ వైసీపీకి ఓటేశారు ఎక్కువ శాతం. నేనంటే చెప్పాలి, మీరని కాదు. ఇప్పుడు కాదు, నేను లాస్ట్ టైం చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇది అంటే మన సినిమాల్లో నన్ను ఇష్టపడే అభిమానుల గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నాను.